హాయ్ ఫ్రెండ్స్, ఇది Volkswagen Virtus 1 liter petrol engine which produces 114 bhp horsepower and 178 newton meters of torque. ఇది ఆటోమేటిక్ వేరియంట్. ఇది ఒక 15 days అయింది తీసుకొని. జనరల్గా Volkswagen వెహికల్స్ అంటే సేఫ్టీకి చాలా ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది. అండ్ ఈ వెహికల్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు, ఒకటి డ్రైవర్ దగ్గర, ఒకటి ఇక్కడ, అండ్ బోత్ సైడ్స్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అని ఉంటాయి. సో సేఫ్టీలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు Volkswagen అంటే. అండ్ దిస్ ఈజ్ లాంగెస్ట్ సెడాన్ ఇన్ ఇండియా అండ్ హైయెస్ట్ సెల్లింగ్ సెడాన్ ఇన్ ఇండియా ఆల్సో. ఇది ఆటోమేటిక్ వేరియంట్. దీంట్లో మనకు గేర్ బాక్స్ ఇట్లా ఉంటుంది, పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవర్ స్పోర్ట్స్ మోడ్. హైలైట్ ఏంటంటే ఇట్లా కింది కంటే స్పోర్ట్స్ మోడ్లో పోతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూడవచ్చు, S3 అని కనిపిస్తుంది. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే దీంట్లో ఎవరైతే డ్రైవింగ్ ఎంతూసియాస్ట్ ఉంటారో వాళ్ళ కోసం ఓన్లీ ఆటోమేటిక్ అంటే జస్ట్ ఏదో కూర్చోవాలి, నడపాలి, ఏమో డ్రైవ్ మోడ్ సెట్ చేసుకుంటే పోతుంది, అంత కొంచెం బోరింగ్ ఉంటుంది. డ్రైవ్ ఎంతూసియాస్ట్ కోసం వీళ్ళు ఆటోమేటిక్ ఇచ్చినా కూడా మాన్యువల్గా నడుపుకోవడానికి మనకు ప్యాడిల్ షిఫ్టర్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ ప్యాడిల్ షిఫ్టర్స్ అనేవి ఎట్లా వర్క్ చేస్తాయో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు దీన్ని మాన్యువల్ మోడ్లో నడపాలంటే ఫస్ట్ దీన్ని ఇట్లా అనాలి. నెక్స్ట్ ఇక్కడ ప్యాడిల్ షిఫ్టర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూడవచ్చు మాన్యువల్ మోడ్ M3 అనమాట. అది ఇప్పుడు నేను M2లో ఉన్నా. ఇక్కడ నుంచి నేను ప్యాడిల్ షిఫ్టర్స్ నుంచి గియర్స్ కంట్రోల్ చేస్తున్నా. అసలు నాకైతే క్రేజీ అనిపించింది ఇది. అండ్ నడుపుతుంటే మీకు ఒక ఇంజన్ నుంచి ఒక స్పోర్టీ ఫీడ్బ్యాక్ వస్తుంది, ఒక గ్రంట్ ఉంటుంది. ఇట్లా చూపిస్తా గ్రంట్ మీకు. క్రేజీ అసలు. ఆ స్పోర్టీ ఫీడ్బ్యాక్ అనేది ఇందులో హైలైట్. ఇంజన్లో అసలు డ్రైవ్ చేస్తున్నంతసేపు మనకు బోర్ కొట్టదు. అండ్ ఇది సెడాన్ అవడం వల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే సెడాన్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఉండదు, కింద తాకుతుంది అనుకుంటారు కదా. దీనికి 179 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, ఆన్ పార్ విత్ ఎస్యూవీస్లో కూడా. ఇప్పుడు మన టైగన్లో చూసుకుంటే 185 అట్లా ఉంటుంది, నెక్సాన్లో చూసుకుంటే 190 ఉంటుంది. సో ఆన్ పార్ విత్ ఎస్యూవీస్ అని చెప్పొచ్చు. సో దీన్ని లాంగ్ టర్మ్గా నడిపి ఎట్లుందనేది మీకు రివ్యూ చెప్తా. సో ఇఫ్ యూ వాంట్ మై లాంగ్ టర్మ్ వీడియో ప్లీజ్ కామెంట్. కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు లేపుదాం దీన్ని. ప్రస్తుతానికి మైలేజ్ అయితే 9.8 చూపిస్తుంది, కానీ మనం ఇది ఎట్లా